జై హింద్ మ్యామ్. ఈ టైంకి అభి వచ్చి ఉండాలి. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మ్యామ్? అసలు అభి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఎందుకంటే ఈ ఇంట్లో అభి జాను మల్లిక ఉంది కాబట్టి. కానీ మ్యామ్, అభి గురించి చేసిన ఎంక్వైరీలో మల్లిక గురించి ఎక్కడా లేదు కదా. ఎందుకంటే ఏదో ఒక రోజు తను పోలీసుల ముందు కూర్చోవాల్సి వస్తుందని తెలిసే మల్లిక విషయం ప్రపంచానికి తెలియకుండా ప్రతి గురువారం వచ్చి మల్లికని కలిసి వెళ్ళేవాడు. మీరు ఈ విషయం ఎలా కనిపెట్టారు మ్యామ్? అదే కదా జేడీ మ్యాజిక్. ఎవ్వరూ ఊహించని యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. కష్టం తెలిసినా పట్టు వదలకుండా క్లూ దొరికే వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. అభి మన కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత జేడీ సిటీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి తనే పర్సనల్గా కూర్చుని అభి ఇంటి దగ్గర బయలుదేరి నుంచి తిరిగి ఇంటికొచ్చే వరకు అన్ని మూమెంట్స్ని ట్రాక్ చేసింది. అంటే ఎవ్రీ థర్స్డే ఇంటికి వెళ్తున్నాడన్నమాట. అలా అభి 1 month మూమెంట్స్ ని చెక్ చేశాకే తెలిసింది. ప్రతి థర్స్డే ఒక ఎన్జిఓకి వెళ్తాడు. అక్కడ తన కార్ పార్క్ చేసిన 20 minutes లో ఇంకో కార్లో బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం అదే కార్లో ఎన్జిఓ దగ్గరకు వచ్చి తన కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎన్జిఓలో ఇన్వెస్టిగేషన్ చేసి కార్ని ట్రాక్ చేస్తే మనకి మల్లిక దొరికింది. అసలు ట్రాఫిక్ కెమెరాస్ ని యూజ్ చేసుకొని ఇంత పెద్ద లీడ్ ని సంపాదించారా? అంతా అయిపోయిందనుకున్న కేసులో సాధు సార్ కూడా ఇంకేం చేయలేమన్న కేసులో కూడా ఇంత స్ట్రాంగ్ లీడ్ని కనిపెట్టారంటే మీరు చాలా గ్రేట్ మేడం. అభిని మనం ఇవాళ పట్టుకోగలిగితే కదా ఇంత కష్టానికి యూజ్ ఉంటుంది. ఇక్కడికి లాస్ట్ 2 weeks గా అభి రాలేదు. ఈసారైతే ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నాను.